మదనపల్లి నిన్న తిరుపతి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా మహాన్ న్యూస్ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మనకి కూడా అక్కడికి వెళ్ళినంత వరకు పూర్తి వాస్తవాలు మనకి తెలియదు. ఏదో జరుగుంటుందేమో, కొన్ని జరుగుతుంటాయిలే అని అనుకున్నాం. కానీ అక్కడి నుంచి కొంతమంది ఫోన్లు చేసి ఎవరైతే రైతులు, సార్ మా బాధలు వినండి, ఒకసారి మీరు రావాలన్నప్పుడు మనం వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను ఒక సమావేశానికి ఒక 70-80 మంది వస్తారేమో అని అనుకున్నాం. ఒక 100 చైర్స్ చేయించమని చెప్పాము మీటింగ్, రౌండ్ టేబుల్ మీటింగ్లో. 500 మంది వచ్చారండి. 500 మంది ఒక్కొక్కరి చేతిలో ఒక కట్ట పత్రాలు, వాటికి సంబంధించినటువంటి బాధలు, వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు వింటంటే నిజంగా మనసు తరుక్కుపోయింది. ఏం చేసుకుంటారు? ఒక లిమిట్ వరకు ఏం చేసుకుంటారు అంత డబ్బు? ఎంత దోచుకుంటారు? వ్యాపారాలు చేసి సంపాదించుకోవచ్చు, లేదా కాంట్రాక్టులో సంపాదించుకోవచ్చు, లేదా ఇంకోటి సంపాదించుకోవచ్చు. కానీ పేద ప్రజల భూముల్లో నుంచి ప్రజలని భయపెట్టి ఆ రకంగా దోచుకోవటం, ఆ రకంగా ఆక్రమించుకోవటం, ఆ రకంగా బెదిరింపులు చేయటం, ఆ రకంగా కేసులు పెట్టడం, ఇంతటి దుర్మార్గం అయితే నేను చూడలేదండి. నేను అనుకున్న దానికి ప్రజలకి తెలిసింది 5% మాత్రమే. మనం నిన్న బయటికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి అంశాలన్నీ విన్న తర్వాత మనకు వచ్చినటువంటిది 50% మాత్రమే. ఇంకా తెలియనటువంటి ఇంకో కోణం 50% ఉంది. అది కూడా బయటికి రావాలి. ప్రభుత్వం 50 రోజులైంది. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అనేటువంటి భావన ఇంకా ప్రజల్లోకి రాల. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా నాకు అక్కడ కనపడలేదు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు యొక్క భావన, ఆయన అధికారంలో ఉన్నారనేటువంటి భావన మాత్రమే ఇంకా అక్కడ కనపడుతుంది. నిన్నటి విజువల్స్ వేసుకుంటారమ్మా, రౌండ్ టేబుల్ మీటింగ్ విజువల్స్ వేసుకుంటారు. అంటే ఆయన ఉన్నది పొంగనూరు ఎమ్మెల్యే కాబట్టి ఇంకా ఆయన ఆ నియోజకవర్గం పొంగనూరు కాదండి, ఎంటైర్ చిత్తూరు, తిరుపతిలో, మదనపల్లి, తిరుపతిలో ల్యాండ్స్, వాల్యుబుల్ ల్యాండ్స్. పొంగనూరులో అసలు ఎవరైనా ఒక రిజిస్ట్రేషన్ జరగాలన్నా, ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఎవరైనా ఒక వ్యాపారం చేయాలన్నా, పొంగనూరులో ఏంటండి, పాల వ్యాపారం వాళ్ళదే, మామిడికాయల వ్యాపారం వాళ్ళదే, రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళదే, లేదా ఇతర ఏ వ్యాపారం చేయాలన్నా, ఆ మదనపల్లి ఐరో చింతపండు ఆ వ్యాపారాలు వాళ్ళవి. ఏ వ్యాపారం చేయాలన్నా, ఎటువంటి అమ్మకాలు జరగాలన్నా, ఎటువంటి కొనుగోలు జరగాలన్నా, ఏది జరగాలన్నా కానీ వాళ్ళ పాత్ర లేకుండా, వాళ్ళ అడుగులు లేకుండా, వాళ్ళ మనుషుల యొక్క ఆదేశాలు లేకుండా జరగనటువంటి పరిస్థితి. అసలు వాళ్ళు చెప్పినటువంటి ఆర్తనాదాలు, ఆ వీడియోలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. ప్రజలు చూస్తే కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. అసలు 1 కాదు 2 కాదు. సరే, అందుట్లో కొన్ని ఎలిగేషన్స్ ఉండొచ్చాము. ఆయన డబ్బులు ఇస్తున్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడు ఫోన్ చేసి మన రిపోర్టర్ని అడిగాడు. అందుట్లో కొంత నుండొచ్చు, కొంతమంది కావాలని ఎలిగేషన్స్ చేశారండి అని అన్నారు. కొన్ని ఎలిగేషన్స్ ఏదైతే చేశారో, కొన్ని ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఉండొచ్చాము. కానీ ఎక్కువ మంది నిజంగా పేదలు ఒక 70 కోట్ల రూపాయల ఆస్తి తీసుకొని ఒక 10 లక్షలు ఇస్తామంటారంటండి. లేదంటే నీ భూమి నీకు ఇది కాదు, ఇక 10 లక్షలతో చాలవయ్యింది పిల్లల్ని బతికించుకోవటానికి అంటారట. ఏందండి సరిపోయేది? వాళ్ళ ఆస్తులు ఉండదు, డబ్బు ఉండదు, నువ్వు ఉండవు. 7 ఎకరాల పొలం రాగించుకుంటారు, 3 ఎకరాల పొలం రాగించుకుంటారు. వాల్యుబుల్ ల్యాండ్స్ అని అంటే వాటిని లాగేసుకోవటం ఇంకేం లేదు దాంట్లో. దానికి 22A కేసు పెట్టడం, లేదంటే రౌడీలను పంపించడం, ఆ భూమి 22లో పెట్టడం, ఓ దొంగ డాక్యుమెంట్ తయారు చేయడం, దాంట్లో పొజిషన్లోకి వేరే వాళ్ళు వెళ్ళటం, ఆ ఉన్నటువంటి వాళ్ళని కొట్టి బయటికి పంపించడం, ఆ కొట్టి పంపించడానికి మళ్ళీ మహిళలను ఆడ ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళ మీద SC/ST కేసులు పెట్టడం, SC/ST కేసులతో మళ్ళీ లోపల తోయటం, మళ్ళీ అక్కడి నుంచి బయటికి రాగానే మళ్ళీ తీసుకుని వెళ్ళిపోవటం. అసలు 1 కాదు 2 కాదండి. అబ్బో, అవన్నీ ఒకరి పేరు మీద మార్చేసి అక్కడి నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకుని పెద్దిరెడ్డి భార్య పేరు మీదకి వెంటనే మార్చేసుకోవడం అంతే. ఆమె కాబట్టి ఇంకోరు బినామీలు కొన్ని వేల ఎకరాలు మదనపల్లిలో. అది ప్రజలు అమ్మో, అది వినటానికి కూడా కొంచెం బాధ వేస్తుంది అవన్నీ. అట్లాగే తిరుపతిలో
తిరుపతిలో మనం చెప్పాం రవికుమార్ అని చెప్పని హుండీలో డబ్బులు లెక్కిచ్చాడు 200 కోట్లు అంట. 700 400 కోట్లు ఇప్పటికి తెలియదు, ఇంకెంత ఉందో తెలియదు. 400 కోట్లు ఎత్తేసాడు. అంతటితోటి అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. మనం చెప్పినట్టుగా తిరుపతిలో మనం టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం కదా. కానీ టీటీడీ అని అంటే అక్కడ ఇంకోటి ఉంది. టీటీడీ అంటే అక్కడ ఇంకోటి ఉంది. మనం ఇచ్చిన చెక్కులు మొత్తం ఎవరికి వెళ్తాయి? దేవస్థానానికి వెళ్తాయి, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాయి. కానీ అక్కడ ఆ టీటీడీకి ఇచ్చిన చెక్కులు వేరే దగ్గరికి వెళ్తాయి. శ్రీవాణి ట్రస్ట్ అని కాదు. మోహన్ ఆ టీటీడీ ఏంది, ఈ టీటీడీ ఏంది? మోహన్ వినిపిస్తుందా? లైన్ కట్టండి మళ్ళీ వస్తా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి టీటీడీ ఒకటి ఉంది. ఈయన సపరేట్ టీటీడీ ఒకటి పెట్టుకున్నారా? నేను ఆ టీటీడీ వేరు, మనం తెలిసిన టీటీడీ వేరు, మనకి తెలియని టీటీడీ ఇంకోటి ఉంది. ఆ టీటీడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి టీటీడీ. ఆ విలేజ్ పేరు ఏదో గుర్తురాట్ల, తిరుపతి తిరుమలై దేవస్థానమా? మోహన్ వినిపిస్తుందా? కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. మోహన్ వినిపిస్తుందా? మోహన్ వినిపిస్తుందా? ఒకసారి చెక్ చేయండి. తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం, టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. కానీ చెవిరెడ్డి గారి టీటీడీ ఉంది, తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం. ఇది టీటీడీనే, ఇది టీటీడీని రాస్తారు, ఇది టీటీడీని రాస్తారు. చెక్కులన్నీ ఎవరికి ఇస్తాం? మనం టీటీడీకి ఇస్తాం. ఇది చెవిరెడ్డి భాస్కర్ గారు టీటీడీకి వెళ్ళిపోతున్నాయి. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు టీటీడీకి వెళ్తాయి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కంట్రోల్లో ఉండదు ఆ దేవాలయం. ఇది చెవిరెడ్డి గారి కంట్రోల్లో ఉండేది ఈ దేవాలయం. ఇక్కడి నుంచి ఈ డబ్బులన్నింటినీ చక్కగా వాళ్ళకి కావాల్సినట్టుగా రోడ్లు అభివృద్ధికి అని వాడేస్తారు. 200 కోట్లు అంటారు. ఆ రోడ్లు ఎటు పోతాయో తెలియదు, వేసింది లేదు, పెట్టింది లేదు, ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు. మోహన్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఆ టీటీడీకి ఈ టీటీడీకి మధ్య జరిగిన స్కామ్ ఏంటది? సార్, ఏదైతే నిన్న తిరుపతిలో మహాన్యూస్ డిబేట్ నిర్వహించడంలో కూడా అక్కడ వచ్చినటువంటి ఫిర్యాదుల వెలువలో మనం ప్రత్యక్షంగా చూసాం సార్. ఏదైతే చంద్రగిరికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక భారీ స్కామ్కు కూడా పాల్పడినట్టు కూడా అక్కడికి వచ్చినటువంటి మేధావులందరూ కూడా ఇచ్చిన ఫిర్యాదు మనము ప్రత్యక్షంగా చూసాం. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అనే పేరుతో టీటీడీ ఏదైతే రన్ చేస్తుందో అదే పేరుతో కూడా తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం అనే ఒక దేవస్థానాన్ని క్రియేట్ చేసి సేమ్ ఇదే విధంగా టీటీడీ అని చెప్పి ఒక చెక్కుని ఎక్కడికైతే విదేశాలకు వెళ్ళి టీటీడీలో మేము కైంకర్యాలు నిర్వహిస్తున్నాం, స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం, దానికి మీరు డొనేషన్ ఇవ్వాలని చెప్తే నమ్మినటువంటి భక్తులు కూడా సేమ్ టీటీడీ అని చెప్పి కూడా ఆ పేరుతో చెక్కులు తీసుకొని కూడా దాదాపు 400 కోట్ల రూపాయలు ఒక క్యాష్ జమ చేసుకున్నట్లు కూడా నిన్న వచ్చినటువంటి కొంతమంది మేధావులు ఆరోపణలు చేశారు. ఇంకా ఆధారాలు కూడా దానికి పూర్తిసారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దానికి పూర్తిగా కూడా డీటెయిల్స్ ఉంది. మీరు మహాన్యూస్ కానీ అడిగితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తా ఉన్నారు. అదే వేటలో కూడా మహాన్యూస్ అయితే ఉందని చెప్పుకొచ్చారు. మరోపక్క ఏదైతే అదే పేరుతో కూడా అక్కడికి వచ్చినటువంటి కొంతమంది మంత్రులు కానివ్వండి, అదేవిధంగా కొంతమంది ప్రముఖుల దగ్గర కూడా ఆ దేవస్థానం చూపించి అక్కడ కైంకర్యాలు నిర్వహిస్తున్నాం, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం, దీనికి మీరు డొనేషన్ ఇవ్వాలని చెప్తే వాళ్ళు కూడా ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆలయంగా భావించి కూడా చాలామంది కూడా డొనేషన్లు ఇచ్చినట్టు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇదొక్కటే కాకుండా అక్కడ ఉన్నటువంటి హత్తిరాంజీ మఠం ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి హత్తిరాంజీ మఠానికి సంబంధించినటువంటి విలువైన భూములను కూడా కబ్జా చేసి ఆ భూముల్లో కూడా అతను ఒక ప్రైవేటు థియేటర్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్, అనేక కన్వెన్షన్ హాల్స్ అన్ని కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా ప్రయత్నించారు. చివరి దశకు ఏదైతే గత ప్రభుత్వం చివరి దశకు వచ్చే ప్రయత్నంలో కూడా
అక్కడ ఉన్నటువంటి ఏదైతే తుమ్మలగుంట్ల స్థానికులు అంటే సొంత నియోజకవర్గం సొంత ఊరైనటువంటి తుమ్మలగుంట ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేందుకు కూడా ప్రయత్నం చేసడంతో ఆ గ్రామంలో కూడా పూర్తిగా తిరగబడ్డారు సార్. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా తుమ్మలగుంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేదనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. ఓట్లు కూడా వేయకుండా సొంత గ్రామస్తులు అతన్ని బహిష్కరించిన పరిస్థితికి నెలకొంది సార్. ఇది ఒక పక్క అయితే, మరో పక్క చంద్రగిరి నియోజకవర్గంలో అనేక మంది కూడా గంజాయికి అలవాటు పడి ఒక 5 ఏళ్ల బాలికకు కూడా గంజాయి అలవాటు చేశారని చెప్పారు. మరోపక్క కొంతమంది మైనర్ బాలికలకు గంజాయి అలవాటు చేసి ప్రతిరోజు కూడా లైంగికంగా వాళ్ళని వేధించారని చెప్పి కూడా ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ రేపు కూడా మహాన్యూస్ కూడా దాన్ని లోతైన విచారణ కూడా వెళ్ళబోతున్నాం. ఏదైతే మొదటిగా మనకు వచ్చినటువంటి ఫిర్యాదుల్లో మదనపల్లికి సంబంధించినటువంటి ఆవులపల్లి ప్రాజెక్ట్ సార్, ఆవులపల్లి ప్రాజెక్టుకు కూడా ఇవాళ మహాన్యూస్ వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కూడా మహాన్యూస్ ప్రశ్నించడం సార్. ఏదైతే ఇక్కడ ప్రాజెక్టే అవసరం లేదని చెప్పి ప్రజలు కోరుకుంటున్నప్పుడు ప్రాజెక్టు నిర్మించాల్సిన అవసరం ఎంతవరకు ఉందని చెప్పి ప్రశ్నించడం. అదేవిధంగా మదనపల్లిలో జరిగినటువంటి ఒక డెబిట్లో ఆవులపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి భూ నిర్వాసితులు కోరిన కోరిక మేరకు కూడా మంత్రిని ప్రశ్నించడంతో మంత్రి కూడా అందుకు స్పందిస్తూ కూడా 100% అక్కడ జరగబోయే ప్రాజెక్టును నిలుపుదల చేస్తాం, ఇక్కడ జరిగిన అవతవకలను కూడా బయటకు తీసుకొచ్చి కూడా ప్రజల పక్షాన నిలబడతాం, మహాన్యూస్ చేసిన ఏదైతే ఈ డిబేట్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పి కూడా అక్కడికి వచ్చినటువంటి మంత్రి అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గం అయినటువంటి చల్లా బాబు కూడా మనకు కృతజ్ఞతలు చెప్పింది. మరోపక్క తిరుపతిలో జరిగినటువంటి టీడీఆర్ బాండ్ల స్కామ్ సార్, టీడీఆర్ బాండ్ల స్కామ్లో దాదాపు 1000 కోట్ల పైన స్కామ్ జరిగినట్టు కూడా మనం చూసాం సార్. ఏదైతే కావాల్సిన వాళ్ళకు ఒక రేటు, ఇతరులకైతే మరొక రేటు అనే లెక్కలో కూడా గత పాలకం ఏదైతే తిరుపతి మున్సిపల్ పాలకం కూడా బయటకు తీసుకొచ్చారు. అదే సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే బయట కూడా మన దగ్గర ఉంది. మరొక ఇటు టీడీఆర్ బాండ్లు, ఇటు రోడ్లు వైడనింగ్లో కానీ మాస్టర్ ప్లాన్ రోడ్లలో కానీ చాలా అవకతవకలను గుర్తించారు. ఈ టీడీఆర్ బాండ్ల పైన అబ్బా కొడుకు కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి కానీ మాస్టర్ ప్లాన్ రోడ్లలో కూడా ఇంకా అవకతవకలు ఎక్కువగా జరిగాయి. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా చేస్తున్నారు. ఒక గంజాయిని కూడా పెద్దగా ప్రోత్సహించారు. ఒక ఆధ్యాత్మిక నగరంలో గంజాయి అమ్ముకునే బ్యాచ్ని విపరీతంగా ప్రోత్సహించి దాదాపు 1000 మంది 2000 మందిని ప్రోత్సహించి విచ్చలవిడిగా కాలేజీలలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో అమ్ముకొని రోజుకు లక్షల రూపాయలు సంపాదించుకొని దాంట్లో కూడా కమిషన్లకు కకృతిపడిన కరుణాకర్ రెడ్డి అబ్బా కొడుకులు అనేసి కూడా ప్రజలకు తెలుసు. ఈ నిన్న జరిగిన తిరుపతిలో డిబేట్ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. చాలామందికి ప్రజలకు వెడికి తీసుకురావడం, ఈ మహాన్యూస్ ద్వారా బయట తీసుకురావడం మనస్ఫూర్తిగా మహాన్యూస్ అధినేత వంశీ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీ సమోసా స్నాక్స్ గురించి మొట్టమొదట వెలుగులోకి తెచ్చింది నేనే. దీనితో పాటు అనేక విషయాలను కూడా వెలుగులోకి తెచ్చాం. సిబిల్స్ అని, ఈ సిబిల్స్లో దాదాపుగా ఒక 20 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రగాఢమైన నమ్మకం. రెండవది వచ్చి అధికారులకు కూడా తెలుసు ఇది ఇంత అవినీతి జరిగిందని. వీళ్ళు టీకి స్నాక్స్కి సంబంధించిన బిల్లు మాత్రం దాదాపుగా 3 కోట్ల రూపాయలు మున్సిపల్ నిధులను డ్రా చేశారని తెలిసింది. మున్సిపల్ అధికారులు అయితే మా పైన ప్రేమతో టీ స్నాక్స్ ఏం పెట్టరు. సో ఈ కాంట్రాక్టర్ ఎవరు, ఇతనికి టెండర్ ఇచ్చారా లేదా నామినేషన్ కింద ఇచ్చారా, ఆ పేపర్లు ఇవ్వమని అడిగితే మీరు అనుకున్నట్టు 3 కోట్ల రూపాయల స్కామ్ జరగలేదు, కేవలం 37 లక్షలు మాత్రమే జరిగిందని మాకు ఒక సంబంధించినటువంటి దాంట్లో 15 సమావేశాలు జరిగినాయి అంట ఈ వీళ్ళ డిపార్ట్మెంట్. వాటిలో టీ, సమోసా, బిస్కెట్ ఈయనటి ఇచ్చింది. వీటిలో 3 కోట్ల రూపాయలు బిల్లు చేశారట. 3 crores. 3 కోట్లు. ఇందాక వారు పైన మాట్లాడుతున్నటువంటి వారు శాసనసభ్యులు అరణి శ్రీనివాసులు గారు చెప్పినటువంటి అంశంలో గంజాయి మాఫియా ఒక పెద్ద నెట్వర్క్ సిస్టమ్ని పెట్టి ఆ బస్ స్టాండ్ వెనకమాల ఆ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్స్ దగ్గర లేకపోతే ఇంకో దగ్గర విపరీతంగా సేల్స్, అసలు ఆ గంజాయి తాగటం, జనాల మీద పట్టడం, చాలా అరాచకాలకి అక్కడ చోటు చేసుకుందని కూడా నిన్న వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్పారు. ఇక అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ ఒక 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. ఇవన్నీ ఇప్పుడు వారు శాసనసభ్యులు వారు విచారణకు ఆదేశించి ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వచ్చేటువంటి ప్రక్రియ మొదలవుతుందని చెప్తున్నారు. మరి తొందరగా తీయాలి, ప్రజలు చాలా ఆవేదన చెందుతున్నారు. ఇక ఇదే విధంగా నిన్న అక్కడ మనం చూస్తే ఎన్ని పింక్ డైమండ్కి సంబంధించి ఒక దగ,
Yeah. హుండీకి సంబంధించి రవికుమార్ అని అతను 400 కోట్ల రూపాయలు దోసేయటం, దాన్ని అధికారులు దోచేసుకోవటం. అట్లాగే లడ్డూలో నెయ్యి, యాలకులు, దినుసులు వీటిల్లో మోసం, కోట్ల రూపాయల మోసం. శ్రీవాణి ట్రస్ట్లో 1100 కోట్ల రూపాయల దగ, గోవిందరాజ సత్రాల్లో దగ, దర్శనాల్లో దగ. నిన్న పాపం అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలం గారు చెబుతున్నారు, నాకు ఒక లెటర్ కూడా ఇవ్వలేదండి, నేను వారానికి 2-3 లెటర్లు ఇచ్చి వదిలేశారు. అదే రోజా గారో, పెద్దిరెడ్డి గారో, లేకపోతే చెవిరెడ్డి గారు వస్తే వందల మంది వచ్చేవాళ్ళు, వందల మంది వాళ్ళు తీసుకెళ్ళేవారు. నాకేమన్నా ఏంటంటే అధర్మారెడ్డి నన్ను బయటికి పంపించేశాడు, నాకు ఒక్క లెటర్ కూడా ఇవ్వలేదండి అని ఆయన ఫీల్ అవుతాడు. అప్పుడు ఎమ్మెల్యే, ఆయన ఆ ప్రాంతం ఎమ్మెల్యే. సరే, దర్శనం అట్లా నిధులు గోల్మాలు, డిపాజిట్లో ఆ బాలాజీ అని అతను ఎవరు ఉండాలండి, అతను కానీ కరెక్ట్గా తీసుకొచ్చి విచారిస్తే చాలా అంశాలు బయటకు వస్తాయి అంటున్నారు. దాని మీద కూడా ఎవరు రిపోర్ట్ అడిగారు, ఒక రిపోర్ట్ రెడీ చేసి అది కూడా ఇచ్చేయాలి. ఇక హజీరామ్ మఠం భూములు, వాటికి సంబంధించిన దోపిడీ, రెడ్ శాండిలు, గంజాయి, గుట్కా, మైనింగు, టీడీఆర్ బాండ్స్, తొడ, చివరకు పులులు, ఈ రకంగా ఇక్కడ చోటు చేసుకుంది. ఇక మదనపల్లిలో ఇప్పుడే ఎవరో నాకు ఒక మెసేజ్ పెట్టారు, ముఖ్యమైన వ్యక్తి కె రామకృష్ణారెడ్డి అట. కె రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి గారి బినామీ అంట. ఆయన దగ్గర 1000 ల్యాండ్ రికార్డ్స్ ఆయన దగ్గర ఉన్నాయట. అంటే ఈ ఫైల్స్ దక్కడానికి ముందు వీళ్ళు సైడ్ చేశారు కొన్ని, అది మరి అందులో రిజిస్టర్ చేయించుకున్నాయి, అగ్రిమెంట్ల మీద ఉన్నాయి. ఆర్ఆర్ఎన్ కాలనీ, మదనపల్లి, అన్నమయ్య డిస్టిక్, రిహానో కార్నర్ వారికి సంబంధించింది. మరి ఇప్పుడు వారికి సంబంధించిన దాంట్లో మరి తక్షణం మరి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసిద్దా? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఆ కె రామకృష్ణారెడ్డి ఆయన బినామీని పట్టుకుంటే మరి కొన్ని అంశాలు కూడా మరి బయటకు వస్తాయేమో, వాటికి సంబంధించి విచారణ చేయాల్సింది. ఒకరు కాదు, అందరూ దుర్మార్గం. అబ్బో, నేను అవన్నీ ఒకసారి మంత్రి గారు బయట అయ్యండి, రాంప్రసాద్ రెడ్డి గారిది ఇవాళ వాళ్ళు విజిట్ చేశారు, మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు మొత్తం వెళ్ళి ఆడ చూస్తే మొత్తం దొవ్వేసి ఉంది. ఒకసారి అందుకని అవి పెట్టారు వాళ్ళు అక్కడ హోర్డింగ్స్. ప్లే చేయండి అది ఒకసారి. బయట ఉందా మంత్రి గారిది, రాంప్రసాద్ రెడ్డి గారి బయట. ఇప్పుడు ఏదైతే రిజర్వాయర్ కోసం తీసుకున్న భూ సంబంధించండి, ఆ నిర్వాసితులకి ఇప్పటివరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదంటండి. వాళ్ళు కూడా మొన్న ఆ రోజున మిథున్ రెడ్డి వచ్చినప్పుడు అదేనండి వెళ్ళేది, కానీ దాన్ని వేరే విధంగా తీసుకొచ్చారు. ప్లీజ్. ఎక్కువ మాకు రైతుల నుంచి అయితేనే ఇక్కడున్న నిర్వాసితుల నుంచి విన్నపాలు వచ్చి రావడం జరిగిందండి. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే ఇక్కడున్న రైతుల పిలుపు మేరకు ఈరోజు ఒక టీం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ టీంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అలాగే రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా చూస్తుంటే మా కడుపు తరుక్కొని పోతుంది. ఎందుకంటే ఇన్ని వందల వేల కుటుంబాలకు ద్రోహం చేసి వీళ్ళ కడుపు కొట్టి వందలాది సంవత్సరాలుగా ఇక్కడున్న గుళ్ళు ధ్వంసం చేసి ఏ మూట కట్టుకుంటున్నారని వాళ్ళ పెద్దిరెడ్డి కుటుంబాన్ని నేను అడుగుతున్నా సూటిగా. ఎందుకంటే మేము కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పుట్టినాము కాబట్టి నువ్వు ఈ ప్రాంతం వాడివే, కొంచెమైనా కరుణ లేదా అని అడుగుతున్నా. 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, మంత్రి అయినావు, నీ కొడుకు 2 సార్లు ఎంపీ అయినాడు, మీ తమ్ముడిని 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిపించుకుంటావు. ఇలాంటి ప్రజల ఓట్ల వల్లే నువ్వు ఇన్నిసార్లు అధికారానికి ఎక్కిన తర్వాత డబ్బు వ్యామోహంలో, అధికార మదంతో ఈరోజు నువ్వు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినావు. ఇప్పుడు నీ ఆనవాళ్లే కనపడ్డంలా ఈ నియోజకవర్గంలో. సరే అయితే మోహన్, ఇప్పుడు ఫైనల్గా ఏంటి దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నారా మంత్రి గారు? మళ్ళీ ఒక నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది సార్. ఏదైతే ఇవాళ ఆవులపల్లి ప్రాజెక్టు సమీపించినప్పుడు కూడా మేము ఒక నిజాన్ని కూడా వెలుగులో తీసుకొచ్చాం. ఏదైతే మహాన్యూస్ అడిగిన ఒక ప్రశ్నకి అక్కడ ఉన్న